కొండా సురేఖ గారి కూతురు సుస్మిత నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద దుమారాన్ని రేపేశాయి. దాంతో ఇప్పుడు కొండా సురేఖ్కి మొత్తం పేక్కి ఒక పెద్ద తాడే చుట్టేసినట్లు అయిపోయింది. ఇప్పుడు అష్టదిగ్బంధనం చేసేటటువంటి ప్రక్రియ అయితే మొదలైంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం షోకాజు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఏమొచ్చేసి పెద్దలు ఆవిడ మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు ఆవిడ యొక్క మాజీ ఓఎస్డి ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ ఉంటారు కదా, ఆయన మీద ఏమొచ్చేసి హత్యా నేరం. అలాగే మరొక వైపు ఏమొచ్చేసి కుటుంబ కలహాలు, అంటే కుటుంబం మీద కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి పాత కేసులన్నీ తవ్వి తీసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనికి కొండా సురేఖ గారు ఏమొచ్చేసి ఆవిడ మేజర్ కదా, నా కూతురు వ్యాఖ్యలు చేస్తే ఆవిడికి నోటీసులు ఇవ్వాలి కానీ నాకు నోటీసులు ఇవ్వడం ఏంటి, ఇది సహజ న్యాయానికి విరుద్ధం, ఆవిడ కూడా మేజరే కదా అని ఇప్పుడు కొండా సురేఖ గారు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఆవిడని తీసుకొని వెళ్ళి ఆవిడ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే మీకు ఓకేనా? మీరు వివరణ ఇవ్వనంటున్నారు, ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటే మీకు ఏమి అభ్యంతరం లేదా, కూతురు మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా పర్వాలేదని ఇటువైపు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఈ మాజీ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో సుమంత్, ఈయన పేరు ఏమొచ్చేసి హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పిఎస్లో హత్యాయత్నం కేసు నమోదైంది. అతను ఎప్పుడో జూలై 31వ తారీఖున సుమంత్తో పాటు మరో 5గురు నన్ను రాళ్ల దాడి చేసి చంపాలని చూశారంటూ గొంగడి హరికృష్ణ అనేటటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి మేడిపల్లి పిఎస్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు వీళ్ళు దీన్ని జూబ్లీ హిల్స్ కి బదిలీ చేస్తారు ఆ కేసుని. సో ఆ విధంగా ఇప్పుడు అష్టదిగ్బంధనం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కొండా సురేఖని. ఆవిడ ఇప్పుడే కాదు, చాలా సార్లు అధికారంలో ఒక మంత్రి పదవిగా ఉండి కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. ఇంతకుముందు 2024లో అక్కినేని కుటుంబం మీద వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత మరొక వివాదంలో చిక్కుకుంది. ఇలా రకరకాల వివాదాల్లో చిక్కుకుంటూ మొత్తానికైతే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలోనే చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నాలు, ఇప్పుడు దీని నుంచి బయటికి రావడానికి ఆవిడ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అన్ని ఆవిడ దారులు మూసుకుపోయే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.